ఒక ఇంట్లో రాజు రాధా అనే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవాళ్ళు. అయితే వీళ్ళ ఇంట్లో ఒకసారి సడన్గా ఒక పెద్ద గొడవ జరుగుతుంది. అయితే ఇద్దరు ఈగోలకు పోయి ఎవరు ఎవరితో కూడా మాట్లాడరు. ముందు నువ్వే మాట్లాడాలంటే నువ్వే మాట్లాడాలన్నట్టుగా ఉంటారనమాట. అయితే తీరా ఆ రోజు ఆ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆ వైఫ్ బాధతోటి తన పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తుంది, ఇలాంటి హస్బెండ్ ఇచ్చి పెళ్లి చేశారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని ఇద్దరు బాధపడుతుంటారు అనమాట. అయితే సడన్గా కట్ చేస్తే సాయంకాలం 6 గంటల టైంలో ఆ రాధాకి ఒక కాల్ వస్తుంది. ఏమనంటే, మీ హస్బెండ్‌కి ఎవరైతే రాజు ఉన్నాడో ఆయనకి యాక్సిడెంట్ జరిగింది. తను చనిపోయాడు. తను ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉన్నాడు. మీరు వెంటనే రావాలి అని కాల్ చేస్తారు. అయితే వెంటనే స్టన్ అయిపోయి ఒక్కసారిగా తన బాధ్యతలేంటి అనేది అన్నీ గుర్తొచ్చాయి. అసలు పిల్లల్ని ఎలా చూసుకోవాలి? నేను ఎలా పోషించాలి? నా పిల్లల్ని ఎలా తీసుకురావాలి? ఎలా ఉన్నతంగా తయారు చేయాలి? అసలు నేను ఎట్లా బతకాలి? నాకు తిండి ఏంటి? ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ తన మైండ్ మొత్తం తిరిగిపోయిందనమాట. అసలు నా జీవితం శూన్యంగా మారిపోయిందని బాధపడింది. అలా బాధపడుతూ గట్టిగా ఏడుస్తూ ఇంటి నుంచి బయటకు వెళ్తే సడెన్‌గా వాళ్ళ హస్బెండ్ ముందు కనిపిస్తారు. వైఫ్ షాక్. ఏంటి నువ్వు చనిపోయావని ఇప్పుడే కాలొచ్చింది. కానీ నువ్వు ఇక్కడ నాకు కంటి ముందుకు ఇలా కనిపించావు అని ఆశ్చర్యానికి గురైందనమాట. అప్పుడు వెంటనే హస్బెండ్ ఏం చెప్పాడంటే, అయ్యో! నేను చనిపోయానని కాలొచ్చిందా? నా పర్స్ ఎవరో కొట్టేశారు. ఆ పర్స్ కొట్టేసిన వ్యక్తి చనిపోయుండొచ్చు. అందుకే అక్కడి నుంచి మీకు కాలొచ్చింది. చనిపోయింది నేను కాదు, ఆ పర్స్ కొట్టేసిన వ్యక్తి అని చెప్తారనమాట. సో, ఈ సీన్ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఈగోలోకి పోయి రిలేషన్స్‌ని డ్యామేజ్ చేసుకోకూడదు. మనం కలిసి ఉండేవాళ్ళు, భార్యాభర్తలంటే కలిసి ఉండేవాళ్ళు కాబట్టి, ఇలా రాధకు వచ్చినటువంటి అవకాశం అందరి లైఫ్‌లో రాకపోవచ్చు. కాబట్టి ఈగో వద్దు. రిలేషన్‌షిప్ అనేది మీ పిల్లలకి ఒక ఇన్‌స్పిరేషన్ లాగా ఉండేలాగా ప్రతి పేరెంట్ ఉండాలనేదే నా ఇంటెన్షన్. థాంక్ యూ సో మచ్.